ఎవరు కావాలి? అంకుల్ నాయక్ ఉన్నాడు అంకుల్. లేడు లేడు. అంకుల్ 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 రమ్మన్నాడు, ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఉన్నాడని ఫోన్ చేయడం నీకు? ఒక నిమిషం. సరే అంకుల్. ఓసే మన ఎదవ ఇంకా ఎదవతో ఫ్రెండ్షిప్ మానలేదా? ఇలాంటి గాలెదవలతో జతగట్టొద్దని చెప్పాను కదా అడిగి. చివరికి గాలెదవని ఇంటికి కూడా పిలిచేసాడు. లోపల రాని ఆ ఎదవ పని చెప్తాను. సరే లోపలికి వచ్చే ఫోన్ చేసాడు అంటున్నావు కదా. వస్తాను అంకుల్, వస్తాను. ఎదవలతో జతలు ఎక్కువైపోయినాయి ఎదవకే. అలా కింద కూకో, వస్తాడు. కింద కూర్చోను అంకుల్. అక్కడ చైర్ ఉంది కదా అంకుల్, చైర్ తెచ్చుకోనా? అదిగోండి అంకుల్, చైర్ అక్కడ ఉంది కదా. ఓసే ఆ కుర్చీలు లోపల పట్టుకుపో. పట్టుకుపో. ఇప్పుడు లేవు కదా అక్కడ, కింద కూకో. సరే అంకుల్, కింద కూర్చుంటాను. కింద కంఫర్టబుల్, నాకు కింద బాగుంటుంది కొంచెం, కూర్చుంటాను. ఏ ఎదవరా చెప్పులు బొమ్మని గట్టంగా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ ఎదవని వచ్చి చెప్పులు తీయమని వస్తారని తక్కువ ఎదవని. అంకుల్ నన్నేనా నానమ్మ గారు పిలుస్తున్నారు? అయ్య బాబోయ్, మిమ్మల్ని ఎందుకు అంటామని బాబు? మిమ్మల్ని కాదు, నన్ను. నేను మీ ఇంటికి వచ్చాను కదా, చెప్పులు గుమ్మందా రెడీ అయ్యాను. మీ నాన్నమ్మ నన్ను తిడుతుంది. ఎలా తీ చెప్పులు ఎలా ఉన్నారంటారు?